హే వీరభద్రకాళి మాత నమో నమః. జగన్ గారు మీకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినాడు భగవంతుడు. ఒక డిఎస్సి పెట్టలేదు, ఏదో వాలంటీర్లు కొన్ని మీరు చేసినారు, కొత్త రకం చేసినారు. ఇంటి దగ్గర వచ్చి పింఛన్ ఇచ్చేది సంతోషమే, కానీ డబ్బులు మాత్రం అప్పులు ఇచ్చి చేసినాను. 2,70,000 కోట్ల పైన ఇచ్చి చేసినారు. అవి ఇప్పుడు వడ్డీలు కడుతున్నాం. మనం జనాల్ని మేపే కాదన్న, మన తాత ముత్తాతలు కూడా మనకి ఆస్తులు పెట్టినారు. భవిష్యత్తులో నువ్వు చేసే ఉపయోగం ఉంటుంది, లేదంటే నీ కాకంటే నీ పిల్లలకి మనవరాలకు వస్తుందని పేర్ల మీద రాస్తుంది. ఇది కాపాడింది ఆస్తులలో. మనము ఇట్లా పప్పుల బిళ్ళలకు పంచి రాష్ట్రాల్లో అప్పులు చేసి 12 లక్షల కోట్లు అయింది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా విచిత్రమైన హామీలు. ఆయన కూడా గ్యాసులు, బస్సులు, ఛార్జీలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కరెంటు బిల్లు 200 యూనిట్లు, ఇవన్నీ ఏం తమాషా అయిపోయింది అన్న మీకు. ఇప్పుడు చూడు, మనకి వర్షాలు లేవు ఈ సంవత్సరం సరిగా. ఎక్కడి నుంచి తెస్తారు? శివుడు ఇస్తేనే మనకి, ఆయన దయదక్షిణ మీద ఆధారపడింది. వర్షాలు వస్తేనే మనకి అన్ని, ప్రకృతి కదిలితేనే అన్నీ. మళ్ళీ డిఎస్సి వీళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పుడు 16,000 పైన టీచర్ పోస్టులు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దాదాపు సంవత్సరం వస్తుంది. మళ్ళీ వాళ్ళకి రద్దు చేయాలా? మళ్ళీ ఫస్ట్ అంటే అసలు అవినీతి లేకుండా కూడా అవినీతి ఉండదని ఒకటే చెప్పి దొంగతనం చేయలేదని కూడా చేసే అని దొంగని ఎట్లా చేసినట్లు అట్లా మైండ్ గేమ్ ఆడుతుంటారు. మీరు చేయరు, వేరే వాళ్ళు చేయలేరు. గూగుల్కి వస్తే మా నుంచి వచ్చేది అంటారు. అది ఎవరి వల్ల వచ్చిందో ఆ భగవంతుడు చూసుకుంటారు. వీరభద్ర యుగం నాన్న ఇది. తర్వాత జిందాల్లో పరిశ్రమ వస్తే, ఉక్కు పరిశ్రమ వస్తే వీళ్ళు ముక్క అరవింద్ అని, చంద్రబాబు ముక్క అరవిందం వచ్చి వీళ్ళు పెట్టుబడి పెడతారు. ఈడు కాదు పెట్టేది, వేరే రాష్ట్రంలో పెడుతున్నారు అని చెప్తే ఈడొచ్చి పెట్టినాక అప్పుడు అది మా వల్లే అంటారు. ప్రతి ఒక్కటి మీ వల్ల. పోలవరం కట్టండి అంటే పోలవరం ఎప్పుడైతే తెల్లని అమ్మటి రాంబాబు అనేది మాకు అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతుందో దాని గురించి అర్థం కాదు. అది అవుతుందో లేదు కూడా తెలియదండి. ఇప్పుడు వాళ్ళు 2020 టార్గెట్ పెట్టినారు. సహకరించండి, మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి. మీరు ఖర్చు పెట్టింది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద కాదు. రాష్ట్ర ప్రజలు జీవితాలతో ఆడుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్తో ఆడుకుంటున్నారు. తప్పునా? వీరభద్రుడు వచ్చినాడు, వీరభద్ర యుగం ఆయనే నడిపిస్తున్నాడు ఇప్పుడు. అందుకే చంద్రబాబుతో ఏమవుతుంది, పవన్ కళ్యాణ్తో ఏమవుతుంది, లోకేష్తో ఏమవుతుంది, మోడీతో ఏమవుతుంది, యోగితో ఏమవుతుంది. ఉరుకుందిన దిగినాడు, రక్షకుడు కాబట్టి నడిపిస్తున్నాడు. అన్ని గండాల నుంచి గట్టెక్కిస్తాడు వీరభద్రుడు. జయ లక్ష్మీ నరసింహ నమో నమః.